అందరు నమస్తే. ప్రతిసారి ఆయనకు టైం దొరికినప్పుడల్లా, అంశం దొరికినప్పుడల్లా తెలంగాణ అనే సెంటిమెంట్ పుట్టలో ఏలిపెడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకో తెలియదు. మిగతా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్న మిగతా మంత్రులు వాళ్ళు వీళ్ళు ఎవరు సప్లై చేస్తలేరు, అసలు ఒక్క స్టేట్మెంట్ ఇస్తలేరు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం టైం దొరికినప్పుడల్లా మనం చూసాం కదా, మొన్నటిదాకా జయ జయ తెలంగాణ ఆల్రెడీ కీరమాతో పాటించేసింది, అయిపోయింది. అది ఆయన జీవితంలో ఒక మరక, అది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పుడైనా వస్తుంది. ఈ పాట సంగీతం ఎవరనంటే పలానా కీరవాన్తో చేసింది ఎవరనంటే ఈయన పేరే వస్తుంది. కీరవాణి కానీ ఈయనకే ఎక్కువ వస్తుంది బ్యాడ్ నేమ్. కీరవాణి ఏముంటుంది, పైసలు తీసుకొని పనిచేసాడు. సేమ్ ఇప్పుడు సెక్రటేరియట్ ముందర రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు ఆ తేనెతుట్టం కలుపుకోవడం? ఒక్క మినిస్టర్ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ మాట్లాడుతున్నా బయటకు వచ్చి, ఆయన ఎవరు వేములవాడ ఎమ్మెల్యే ఏదో మాట్లాడిండు, సోనియా గాంధీ తల్లి, రాజీవ్ గాంధీ తండ్రి, రాహుల్ గాంధీ బామ్మర్ది అన్నట్టు మాట్లాడిండు. అది కాదు కదా కావాల్సింది. సెక్రటేరియట్ అనేది ఒక తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా ప్రస్తుతం కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే, ఆ పక్క అమరవీరుల చిహ్నం, అమరవీరుల స్మరకం, దానిలో మనకు ఆడపోతే కాగడ లాంటిది పైన అది కనిపిస్తుంటుంది, చూసినావా? ఆ అమరవీరుల స్మారకం అనేది మనకు ఒక ఆత్మీయ బంధం మనకు ఉంటుంది, అది మనోళ్ళు కదా చనిపోయింది. ఉత్తర పక్క చూస్తే మన తెలంగాణ సెక్రటేరియట్, మన ఆత్మగౌరవం. ఆ పక్క చూస్తే నిలువెత్తు అంబేద్కర్ గారి స్టాచ్యూ. మన తెలంగాణ రావడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అని పెట్టి మన తెలంగాణ రావడానికి ప్రధానమైన కారకుడు అంబేద్కర్ గారు. అట్లా ఆడు పోతే మన ఆత్మగౌరవం, లేకపోతే మనకేదో తెలియని ఒక అనుభూతి. ఆ చౌరస్తా ఆడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలంటారు. అంతకుముందు తెలుగు తల్లి విగ్రహం ఉండే ఆడ, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఆ సెక్రటరీ కట్టినప్పుడే డిసైడ్ చేసింది పాత గవర్నమెంట్. ఆడ పెట్టాలి, ఇంక మన తెలంగాణ తల్లి మన తల్లి కదా, తల్లి ఎట్లున్న తల్లే, మన తెలంగాణ కూడా ఒక తల్లి ఉండాలి భారతమాతకు ఉన్నట్లే అని ఓ విగ్రహం అక్కడ పెట్టాలనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏంది, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలి, ఆల్రెడీ పెట్టేసారు. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఇరుక్కపోయిండు రేవంత్ రెడ్డి దానిలా. యాక్చువల్గా ఇవాళ ఓపెనింగ్ ఉండే, వచ్చిండా? రాలే. ఏకంగా చూడండి, సెక్రటరీ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండడమే చారిత్రక న్యాయం అని లోక్సభలో ప్రతిపక్ష నేత ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ గారికి తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, బుద్ధిజీవుల పక్షాన బహిరంగ లేఖ. రాహుల్ గాంధీకి లేఖ రాసేది ఇక్కడ వాళ్ళందరూ. ఇక ఏం చెప్పాలి? తెలంగాణలో అస్తిత్వ వైభవానికి, స్వరాష్ట్ర ప్రతిపత్తికి, స్వాభిమానానికి, సాధికారతకు ప్రతీక తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి ప్రస్తావన ఈనాటిది కాదు. తెలంగాణ రైతాంగ పోరాటం కాలంలోనే దాశరథి, రావెల వెంకటరామారావు వంటి కవులెందరో తెలంగాణ తల్లిని ప్రస్తుతిస్తూ పద్యాలు, పాటలు రచించారు. ఇంకా ఇట్లా ఉంది మొత్తం ఈ లేఖ చూడు. సమైక్య రాష్ట్ర అస్తిత్వ పోరాటంలో తెలంగాణ తల్లి విగ్రహం గతంలో సెక్రటరీ ముందు ఉండేది. అవును, సెక్రటరీ పాత సెక్రటరీ తీసేసినాక పోయింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ ముందు నెలకొల్పినప్పుడే తెలంగాణ అస్తిత్వ ప్రతీక కావాల్సిన సాధికారికత ఏర్పడుతుంది. ఎవరెవరు రాసింది చూడండి. ప్రొఫెసర్ హరగోపాల్ సార్ దీన్ని లీడ్ చేసింది. టంకశాల అశోక్ గారు సీనియర్ జర్నలిస్ట్, గోరెడి వెంకన్న, అల్లం నారాయణ గారు, మల్లెపల్లి లక్ష్మయ్య, నందిని సిద్ధారెడ్డి, ఆయాచితం శ్రీధర్ గారు, పరామకృష్ణ వేణుగోపాల స్వామి, నాగేశ్వరం శంకరం, దేశపతి శ్రీనివాస్ గారు, గంటా చక్రపాణి గారు, ఇంకా కూతురు శ్రీనివాసరెడ్డి గారు, తీగుల కృష్ణమూర్తి గారు, వెంకట వడదెల్లి, ప్రొఫెసర్ దంటు కనకదుర్గ గారు, రసమై బాలకిషన్, సంగేశ్వరి శ్రీనివాస్ గారు, ఏలే లక్ష్మణ్, శ్రీధర్రావు దేశపాండే గారు, బుద్ధ మురళి సీనియర్ జర్నలిస్ట్. ఇక అందరూ చాలామంది కవులు, కళాకారులు, జర్నలిస్టులు అందరూ ఉన్నారు దీనిలో. మరి ఇంత దూరం వచ్చింది. బద్రీ నర్సన్ గారు, డాక్టర్ ఆంజనేయులు గౌడ్ గారు, కందుకూరు శ్రీరాములు గారు, జూలూరి గౌరీశంకర్ గారు, ఇంతమంది రాశారు. తీస్తూ ఉంటే తిరుగుతూ ఉంది ఇది. మరి ఈ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకనో లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఆలోచించకుండా ఆన్నే పెట్టాలి రాజీవ్ గాంధీ విగ్రహం. ఎందుకు హైదరాబాద్లో చౌరస్తాలు లేవా రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టుకోనికి? యాక్చువల్గా రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ ఉంది, ఇక్కడ మన సోమాజిగూడ చౌరస్తాలో ఉంది. వీళ్ళు ఆడికే పోతారు బర్త్డేలకు, జయంతులకు. ఈరోజు ఉంది కదా, ఆడికే పోతుంటారు జయంతిలు, వర్ధంతులకు. పెట్టుకోవాలని కూడా ఇంకా చాలా చౌరస్తాలు ఆడుగా పెట్టుకోవచ్చు. కానీ అనవసరంగా ఈ పుట్టలో వేలు పెట్టి కుట్టనా అన్నట్టుంది కథ. ఇది సెంటిమెంట్ను అనవసరంగా దాంతో ఆడుకోవద్దు. అది దాంతో గోక్కుంటే అది ఎటో తీసుకుపోతుంది. సెంటిమెంట్ను గోక్కోవద్దు. పరిపాలన చేయాలి అంతే. ఇట్లాంటి వ్యవహారాలు అస్సలు వెళ్ళిపెట్టొద్దు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంది మన దగ్గర. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఏది? శంషాబాద్ ఎయిర్పోర్ట్. వేరు రాష్ట్రాల్లో ఏం పేర్లు ఉంటాయి తెలుసా? కెంపేగౌడ ఎయిర్పోర్టు కర్ణాటక, ఆ లోకల్ లీడర్. మీరు ఛత్రపతి శివాజీ మహారాష్ట్రాల ఎట్లున్నది లోకల్. అట్లా మన దగ్గర కూడా లోకల్ పేర్లు పెట్టాలి. ఈ రాజీవ్ గాంధీ
అవి ఇవి ఎందుకని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. అనవసరంగా ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇట్లాంటి తమాషా లెక్కలు తెర మీద తీసుకొచ్చినప్పుడు. ఎన్ని విగ్రహాలు పెడతారు? అంబేద్కర్ గారు చాలా విగ్రహాలు, ఊరూరా విగ్రహం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన వేరు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ పార్టీ పెట్టినవాడు కాదు, రాజకీయాలు చేసినవాడు కాదు జనాలతోన. ఆయన రాజ్యాంగం రాసిన మహా వ్యక్తి కాబట్టి పెట్టుకుంటాం. ఆయన చూస్తే ఒక స్ఫూర్తి. రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరీ ఎదురుగా పెట్టుకుంటాడట. మీ ఇంటికాడ పెట్టుకోవచ్చు, ఆడ చౌరస్తా ఉంటుంది, అది పెట్టుకోవచ్చు ఒకటి ఇంటికాడ, అంత అభిమానం ఉంటే. ఇట్లా అనవసరంగా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, తెలంగాణ అనే ఒక దాన్ని కదిపి దానంతా రచ్చరచ్చ చేసుకునే ప్రయత్నం. అంతకుముందు పాట విషయంలో అట్లే చేసుకున్నారు, ఇప్పుడు అదే చేసుకుంటున్నారు. ఇది మొత్తానికి వీళ్ళంతా కవులు, కళాకారులు, జర్నలిస్టులు అందరూ కలిసి రాహుల్ గాంధీకి లేఖ రాశారు. బహుశా అందుకేనేమో ఆయన రాలేదు. ఇవాళనే ఆయన పిలిచిర్రు. ఆయనకు తెలుసు కదా ఇక్కడున్న కుస్తత్వం గురించి కొంత ఐడియా ఉంటుంది. వాళ్ళ కూడా రిపోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ సీనియర్లు చాలా రిపోర్ట్లు పెడతారు ఈ కుస్తత్వాల గురించి. ఎనీవే సెంటిమెంట్లో ఏలు పెట్టి అనవసరంగా కనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.